హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ బజ్జీ అయితే వేసానండి. నిన్న ఆఫ్టర్నూన్ మా పిల్లల కోసం అయితే ఎగ్ బజ్జీ వేసాను. చాలా సింపుల్గా టేస్టీగా ఇక్కడ ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే మంచిగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత దీనికి ఉన్న పైన తొక్క తీసేసి వీటిని అయితే నేను 2 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం దానిపైన కొంచెం కారము, కొంచెం ఉప్పు పైన చిమ్ముకోవాలండి. మనకి బజ్జీ వేసినప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది. అంటే లోపల కూడా మనకి స్పైసీగా కారం కూడా బాగా తగులుతుంది. తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే ఇలాగా ఎగ్స్ని కట్ చేసేసుకొని దానిపైన కొంచెం ఉప్పు కారం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనం శనగపిండి అయితే తీసుకున్నానండి. శనగపిండి తీసుకున్న తర్వాత దీంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కప్పు దాకా శనగపిండి అయితే తీసుకున్నాను. దీంట్లోకి కారం, జీలకర్ర, ధనియా పొడి, పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, తర్వాత డైజెషన్ కోసం వామ్ అయితే వేసాను. అంటే మనం శనగపిండి కదండి, కొంతమంది కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం మనం ఇందులో వామ్ వేసుకుంటే మనకి డైజెషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఇక్కడ నేను వామ్ వేసుకున్నాను. మనం వేసుకున్న మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి శనగపిండి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనూ మనం కొద్దిగా వాటర్ వేసుకొని చేతితో కానీ స్పూన్తో కానీ మీరు ఎలాగైనా సరే దీన్ని కలుపుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి పిండి గట్టిగా ఉండొద్దు, లూజ్గా ఉండొద్దు, మీడియంగా మనం ఇక్కడ కలుపుకోవాలండి ఎగ్ బజ్జీ అనేది. ఇక్కడైతే నేను మొత్తం పిండినంతా కూడా చక్కగా మామూలుగా ఇలా కలిపేసుకున్నాను. చూసారండి, మనకి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి. అంటే ఇక్కడ ఎగ్ అనేది మనకి మరీ పలచగా ఉంటే పిండి అనేది మనకి ఎగ్కి కలవదండి. అందుకని మనం ఇలాగ చక్కగా కొంచెం తిక్కగా అయితే కలుపుకోవాలి. దీంట్లో నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకుని లేకపోతే లేదు. కానీ నేనైతే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా వేసానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం పిండికంతా కూడా ఈ సోడా వేసాం కదండి, వంట సోడా, ఇదంతా కూడా చక్కగా కలిసేంత వరకు కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే ఉప్పు అన్ని మసాలాలన్నీ కూడా మనకి కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బాండి పెట్టుకొని దీంట్లోనే ఆయిల్ అయితే వేసుకోవాలండి. అంటే మనం ఎగ్ బజ్జీ వేసుకుంటున్నాం కదండి, ఆ బజ్జీ అనేది మనకి మునిగేంత వరకు కూడా ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మనకి కొంచెం వేడవ్వాల్సి ఉంది కాబట్టి మనమైతే ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుంటే కొంచెం తొందరగా ఆయిల్ అనేది మనకి హీట్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం పిండి అనేది మొత్తం అన్నీ కూడా కలిపేసుకొని రెడీ చేసుకున్నాం కాబట్టి ఇందులోనూ కోడిగుడ్డు ముక్క ఒక్కొక్కటిగా వేసేసుకొని పిండిని అయితే మనం దీనికి వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే పిండిని అనేది దీనికి మొత్తం అంతా కూడా మనం కరెక్ట్గా ఉండాలి కదండి. అందుకని ఇలాగ నేను మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనం పిండిని ఈ టైప్లో కలుపుకుంటే ఎగ్ బజ్జీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ అనేది నాకు హీట్ అయ్యిందండి, అంటే వేడిగా అయింది. మనం ఇప్పుడు దీంట్లో ఎగ్ బజ్జీ అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్కసారి అయితే నూనె కొంచెం చూసుకొని మనం ఇక్కడ ఎగ్ బజ్జీ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుంటాను. అంటే మనకి ఇక్కడ ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు, మరి ఇరుగ్గా కాకుండా మనం ఒక్కొక్కటిగా ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 4 అయితే వేసాను. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనూ ఇక్కడ చూసారా అండి, మనకి కింద అంటుకోకుండా చక్కగా మనం అంటే వేసిన వెంటనే కూడా తిప్పకుండా మనం కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత ముందుగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత సిమ్లీలో పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపట మనకి ఉడకదు, బయట మాత్రం కలర్ వచ్చేస్తుంది, లోపట అయితే మనకి ఉడకదండి. అందుకని నేను ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి ముందు బజ్జీ వేసాను. తర్వాత నెక్స్ట్ సిమ్లీలో పెట్టి వీటిని అయితే చక్కగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారండి, మనకి చక్కగా ఇక్కడ ఎగ్ అనేది లోపట బయట కూడా చక్కగా కుక్ అయిపోయింది, అంటే మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. మనం ఇంకా దీన్ని బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చండి నూనె లేకుండా. తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ అలాగేనండి ఒక్కొక్కటిగా మనం దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే మొత్తం ఎగ్ బజ్జీలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. చక్కగా ముందు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లీలో పెట్టుకొని మనం ఎగ్ బజ్జీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. దీంట్లో చాలామంది కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని తింటారు. కానీ
కానీ కొంతమంది పిల్లలైతే ఉల్లిపాయ ముక్కలు తినడానికి ఇష్టపడరు కదండి. అందుకని నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది మామూలుగా కట్ చేసి పక్కన పెట్టాను. అంటే ఎవరి ఇష్టమైతే వాళ్ళు తింటారని. ఫైనలీ బజ్జీ అయితే అయిపోయింది. చూసారండి చాలా బాగా వచ్చినాయండి. మంచి క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అయ్యి అదిగోండి చూసారండి చాలా బాగా వచ్చినాయండి. అసలు మనం ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా కనుక చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది కూడానండి. ఫైనలీ నేను చేసిన ఈ ఎగ్ బజ్జీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఎగ్ బజ్జీ వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.